తమిళనాడు రాష్ట్రంలో నటుడు విజయ్ తన సొంత పార్టీ తమిళగ వెట్రికలగం స్థాపన తర్వాత 2026 అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీవీకే ప్రభావం ఎలా ఉండబోతోందో ఊహించే ఒక ఎగ్జిట్ పోల్ ఫలితాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఏకంగా 125 నుంచి 155 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఈ సంఖ్య అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కంటే చాలా ఎక్కువ. అధికార పార్టీ డిఎంకే కేవలం 25 నుంచి 45 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షం డిఎంకే 13 నుంచి 30 స్థానాలు మాత్రమే గెలుచుకుంటుందని అంచనా వేసింది. ఇక మిగిలిన పార్టీలు 2 నుంచి 5 స్థానాలకే పరిమితమవుతాయని ఈ సర్వే సూచించింది. అయితే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే నిజంగా సర్వే నిర్వహించిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ సర్వే నిర్వహించినా అది విజయ్ సభ వల్ల 40 మందికి పైగా మరణించిన తర్వాత చేశారా లేదా ముందు చేశారా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ సర్వే నిజమైతే టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించి తిరుగులేని మెజారిటీ అధికారాన్ని చేపడుతుందని అర్థమవుతోంది. తమిళ రాజకీయాల్లో నటుల ప్రభావం మరోసారి ఎంత బలంగా ఉండబోతోందో ఈ అంచనా చాటుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డిఎంకే మరియు బలమైన ప్రతిపక్షం ఏఐడిఎంకేలు అత్యల్ప స్థానాలకే పరిమితం కావడం పక్కా అని సర్వేలో తేలింది.